టీడీపీలో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చిచ్చు పెడుతోందా? నేతల్ని సామాన్య కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారా? వైసీపీ నేతతో వేదికని పంచుకోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయా? అధిష్టానం ఎందుకు సీరియస్ అయింది? నాయకులు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగడం లేదా? కార్యక్రమ నిర్వాహకుల వాదన ఎలా ఉంది? నూజివీడులో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈ నెల 15న నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి మంత్రి పార్థసారథి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వేదిక పంచుకోవడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. గతంలో పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు వచ్చిన నేతతో కలిసి ఎలా పాల్గొంటారని అంటున్నారు. కార్యక్రమానికి వెళుతున్నప్పుడు ఎవరు వస్తున్నారు, వారితో కలిసి పాల్గొనవచ్చా అన్న విషయాన్ని కూడా ఆలోచించుకోరా అని ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. కార్యక్రమంలో జోగి రమేష్తో కలిసి టీడీపీ నేతలు పాల్గొనడంపై టీడీపీ అగ్రనాయకత్వం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఆ వెంటనే పార్థసారథి, గౌతు శిరీష స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమకు సముచిత స్థానమిచ్చారన్నారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరినీ పిలిచారని, అక్కడికి జోగి రమేష్ కూడా వచ్చారన్న విషయం తెలియదన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు. తమ వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలన్నారు నేతలు. ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాక్ గురయ్యానని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను. అది తప్పైతే నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే 11ంటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు, లేదా తర్వాతైనా వచ్చి వెళ్ళొచ్చు. వీరందరికీ కూడా తెలిసిందే. ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది, నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగడం లేదు. నాయకుల తీరుపై తెలుగుదేశం తమ్ముళ్లు దుమ్మెత్తి పోస్తున్నారు. పెద్ద లీడర్లకు అది కూడా తెలియదా అని మండిపడుతున్నారు. గతంలో ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతలతో కలిసి తిరుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కార్యక్రమ నిర్వాహకులు స్పందించారు. విగ్రహావిష్కరణకు పార్టీలకు అతీతంగా నేతలను పిలిచామని స్పష్టం చేస్తున్నారు. దీనిని రాజకీయం చేయడం సరికాదంటున్నారు. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరిగిన కార్యక్రమం. దీన్ని రాజకీయాలకి ముడిపెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని నూజివీడు నియోజకవర్గం గౌడ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని బడుగు బలహీన వర్గాల నేత సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణని రాజకీయ రంగు పులుముకోవటం చాలా బాధాకరంగా ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా చేసిన కార్యక్రమం. అలా రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఎవరినైనా మనసు నొప్పించుంటే నూజివీడు గౌడ సంఘం తరఫున క్షమాపణలు తెలియజేస్తాము.
ఏది ఏమైనా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఇష్యూ టీడీపీలో కాకరేపుతోంది. సొంత పార్టీ నేతలపైనే కార్యకర్తలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పంచులు పేల్చుతున్నారు. విపరీతంగా పోస్టులు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనికి టీడీపీ అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.